హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విలువంగా ఇచ్చేసిన స్వామీజీలకి, పెద్దలకి అందరూ కూడా శిరసారా నమస్కరించుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా సదానంద గిరి స్వాముల వారు హిమాలయాల్లో మా గిరి పరంపర జూనాకాడ తేరామడి వారి గురువు మా గురువు ఇంచుమించు మిత్రులే అయి ఉంటారు. అయితే ఎందుకంటే వారి గురువు లేరు, మా గురువు లేరు. ఇప్పుడు వారు 111 సంవత్సరాల వయసులో కూడా కేదార్నాథ్ నుంచి వారిపోయారు. మరి అట్లా ఎందుకంటే సంకల్పం ఉంటే పిలువగానే అంత దూరం నుంచి శ్రమించి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మనకు ప్రకాశానంద సరస్వతి స్వాముల వారు కర్ణాటకలో వారు సభలో ఉన్నారు. రాగానే ఇక్కడ కూడా ఒక ఆన్లైన్ క్లాస్ ఇచ్చారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా పిలువగానే వచ్చేసారు కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు. అలాగే సాగర్ సింధూరి గారు మరి వారు కూడా చాలా అంటే ఎప్పుడు ఇంకా అన్ని ఏదొద్దనుకొని ప్రశాంతంగా ఒక అవధూతలాగా ఉంటున్నారు. ప్రస్తుతం పిలువంగానే వారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రవి శాస్త్రి గారు కూడా వారు చాలా బిజీ ఉంటారు. టీవీ ఛానల్స్ ఇవన్నీ కూడా. ముఖ్యంగా మనకు అందరికంటే బిజీ మన రామలక్ష్మణులు. ఎందుకంటే వారు చాలా బిజీ, మీకు తెలియదే ఉంది. 45 సంవత్సరాల నుంచి కూడా ఎవరీ గ్రీన్ వాళ్ళని ఢీ కొట్టి వాళ్ళు ఇంకా ఇండస్ట్రీలో రాలేదు. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చే వరకు రిటైర్డ్ అవుతుంటారు. అవునా కదా? ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ కానీ జూనియర్ యాక్టర్స్ కొత్త వాళ్ళైనా వాళ్ళు ఫైట్ మాస్టర్గా ఉండాలని కోరుకుంటారు. కనుక నిజంగా చూడాలంటే నేను ఎప్పుడో ఒక 30 సంవత్సరాల కింద నా మిత్రుడు నేను సినిమాలు చూడవాన్ని లాక్కొని వెళ్ళాడు. చాలా లాక్కొని వెళ్తే వాళ్ళ సినిమా నేను ఒకటి చూసినాను. అప్పటికిప్పటికి వాళ్ళలో ఏమి చేంజ్ లేదు. అర్థమైందా? అంటే అట్లా ఆ రకంగా ఇప్పుడు వాళ్ళు అంత అంటే చాలా బిజీ షెడ్యూల్డ్లో కూడా మనకు సమయం ఇచ్చి వచ్చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వారికి కూడా అమృతానంద స్వామి కూడా వారు కూడా మనకు సకాలంలో వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదములు. ఇంకా ఒక మాతాజీ వచ్చేవారు ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు. అందరికీ కూడా పిలవంగానే వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మొదలు ఈ యొక్క గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమిగా ఎందుకు మనము ఎంచుకున్నామంటే వ్యాస భగవానుడు సమస్త శాస్త్రాలు రాశారు. మొదలు అంతరించిన వేదాలని పునరుద్ధరించారు. వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు, పురాణాలు, శృతులు, స్మృతులు అన్ని కూడా ఆ మహానుభావుడు మనకు రాసి అందించారు. వారి సేవ ఎనలేంది. వారిని మనము ఈ జన్మ కాదు ఎన్ని జన్మలైనా వారి రుణము మనము తీర్చలేంది. అట్టి సమస్త విద్యలు అందించిన ఆ గురు పరంపరకి మనము మనసులో ప్రణమిల్లుకొని ఆ గురువుల యొక్క జన్మదినాన్ని మనము గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాం. కనుక ఆ గురువులను ఒకసారి మనం ప్రార్థన చేసుకొని సభ ప్రారంభించుదాము. అందరూ కూడా సుదీర్ఘమైన శ్వాస తీసుకొచ్చి ఆజ్ఞా చక్రంలో నిలుపుకొని సుదీర్ఘంగా ఓంకారాన్ని ఉచ్చరించండి. ఓ ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ వృషుభ్యో మహభ్యో నమో గురుభ్యః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృప గురుకృపా హి కేవలం.
అందరు కూడా ఒకసారి చెప్పండి నాతో కలిపి, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై జ్ఞాన వివేక భారత్, వివేక భారత్, జై జ్ఞాన వివేక జై భారత్, అన్నపూర్ణాదేవి అమృతాస్తం, జై అన్నపూర్ణాదేవి జై అమృతాస్తం, అన్నపూర్ణాదేవి అమృతాస్తం, జై జై అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అమృతాస్తం, జై అన్నపూర్ణాదేవి జై అమృతాస్తం, బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన జై జై భారత్, బ్రహ్మజ్ఞాన భారత్. జై జై బ్రహ్మజ్ఞాన భారత్. విశ్వవ్యాపకమైన భగవంతుడికి, విశ్వ గురు పరంపరకి మరియు క్రియాయోగ గురు పరంపరకి, సమస్త గురు పరంపరకి సాష్టాంగ ప్రణమిల్లుతూ సభలో ఆసీనులైన పెద్దలందరికీ నమస్కరించుకుంటూ మనం సభ ప్రారంభించుకుంటున్నాము. అయితే ఇప్పుడు 3 అన్నం, ఒకటి జై బ్రహ్మజ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, అన్నపూర్ణాదేవి అమృతాస్తం అనేది 3 పదాలు వివరణ ఇస్తాను. జై బ్రహ్మజ్ఞాన భారత్ అంటే పూర్వం అంతా బ్రహ్మజ్ఞానంతో భారతదేశం నిండి ఉంది. ఎందుకు? ఆనాడు సబ్జెక్టులు ఏంటివి? వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఆ గురుకులాల్లో ఉండేది. అవి చదవడం వలన వాళ్ళకు బ్రహ్మజ్ఞానులుగా అయ్యేది. సాధన అంటే ఇటు శాస్త్రాలు చదివేది, ఇటు సాధన ఉండేది. యోగ సాధన, ధ్యాన సాధన గురుకులాల్లో నేర్పించేవాళ్ళు. ఆ యోగం ద్వారా రాజులు ఏం చేసేవాళ్ళు? యుద్ధకాండకు వినియోగించుకునేవారు. ఏకాగ్రత, బాణం కొట్టడంలో యుద్ధానికి వినియోగించేది ఏకాగ్రత. ధ్యానులు భగవంతుని పొందుట కోసము ఋషులు వినియోగించేవాళ్ళు ఈ యోగ ధ్యాన సాధన. అలాగే వృద్ధులు ఆరోగ్యం కోసము వినియోగించుకునేవారు. అందరికీ అన్ని రకాలుగా కల్పవృక్షం, కామధేనువు, చింతామణి లాగా యోగ విద్య, బ్రహ్మ విద్య, ధ్యాన విద్య అనేది ఉపయోగపడ్డది. ఆ యోగ విద్య, బ్రహ్మ విద్య అప్పుడు సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి అందరూ బ్రహ్మజ్ఞానంతో నిండి ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడో యుగాల నాడు పెట్టిన, దశాబ్దాల నాడు పెట్టిన సబ్జెక్టులు మళ్ళీ ఇప్పుడు మొత్తము ఈ అంతా మనకు జ్ఞానవిచ్చే విద్య లేదు కనుక మా పిల్లలకు సంస్కారం లేదు, మాకు ఇది లేదు, మా పిల్లలు చెప్పినట్టు వినరు, చాలా ఇది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ బ్రహ్మజ్ఞానం ఇప్పుడు మనకు పిల్లలకి ఏదైతే మనకు చిన్నప్పుడే బాలురకి స్కూల్లో బ్రహ్మ విద్య, యోగ విద్య ఒక సబ్జెక్ట్ ఉంటే చక్కగా వాళ్ళు చిన్నప్పటి సందే బ్రహ్మజ్ఞానులుగా తయారవుతారు. ఒక సబ్జెక్టు కోసమే మనం పోరాటం. అయితే కాలమాన పరిస్థితుల్లో ఆహారం, వ్యవహారం పట్ల ప్రజల్లో అవగాహన కలిగించి యోగ విద్య, బ్రహ్మ విద్య ద్వారా, ఈ యోగ ధ్యానం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా, శాంతిగా, ఆనందంగా జీవిస్తారు అనే ఉద్దేశంతో జిల్లాల వారిగా మేము మొదలు హిమాలయంలో తపస్సు చేసి తర్వాత వచ్చి ఇక్కడ పాతాశ్రమంలో మన శివలింగ ప్రతిష్ఠ చేసినాం కదా, అక్కడ కూడా మేము చాలా సంవత్సరాలు పూర్తి మౌనంలో ఉండి తపస్సు చేసినాము. తర్వాత మా గురువుల ఆజ్ఞ వలన పుస్తకాలు రాసి పౌర్ణమి రోజులు ఇక్కడ దీక్షలు ఇచ్చేవాళ్ళం 3 రోజులు. తర్వాత కాలమాన పరిస్థితులు ఆదివారాలు అయితే బాగుంటుందని ఈ యొక్క అందరూ ఎంప్లాయీస్ కోరారు. ఆదివారాల్లో దీక్షలు ఇస్తూ, ఇంకా హైదరాబాద్లో ఉంటే బాగుంటుంది స్వామి, ఈ యొక్క కోవిడ్ ప్రభావం ఎందుకంటే ఒక కుదిపేసింది, మన మనుషులకి ప్రాణభయాన్ని తెలిపించింది. ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా అంతా నష్టపోయి దుఃఖాల పాలయ్యారు ప్రజలంతా. ఇప్పుడు కనుక ఈ యొక్క హైదరాబాద్ లో కూడా ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుంది స్వామి అని అన్నప్పుడు, హైదరాబాద్ లో క్లాసులు చేస్తున్నప్పుడు ప్రతి జిల్లా వాళ్ళు, అక్కడ ఎంప్లాయీస్, విద్యావంతులు చాలా సద్వినియోగం చేసుకొని, స్వామి మేము పుట్టిన జిల్లాలు ఉన్నాయి, ఆ జిల్లాలో కూడా ప్రజలందరూ వినియోగించుకుంటే మంచిగా ఉంటుంది అని అంటే గురువుల ఆజ్ఞ చేత, గురువుల ఆశీర్వాదంతో జ్ఞానానంద గమ్యం 50 ప్రోగ్రామ్స్ అని తీసుకొని ప్రతి జిల్లా సంచరించి మనం ఈ యొక్క బ్రహ్మజ్ఞాన భారత్ G50 ప్రోగ్రామ్స్ ని నిర్వహిస్తున్నాం. తద్వారా యోగం, ధ్యానం ద్వారానే బ్రహ్మజ్ఞానులుగా తయారవుతారు. ఇంకొకటి జ్ఞాన వివేక భారత్ అంటే, వివేకం అంటే వివేకానందుడే గుర్తుకొస్తాడు. నిజంగా కూడా ఆ లోగో, ప్రతిదానికి ఒక లోగో ఉంటుంది. వివేకానంద స్వామిని వేసినాం. బ్రహ్మజ్ఞాన భారత్ అంటే భారత్, జ్ఞానం, తర్వాత వివేకానంద స్వామి ఫోటో ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక లోగో కూడా ఉంటుంది. కనుక ఆ వివేకానంద స్వామి చూస్తే ప్రతి ఒక్కరు ఆస్తికులు, నాస్తికులు ఆయన ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన ఎక్కడ కులం, మతం గురించి చెప్పలే. ఆయన బ్రహ్మజ్ఞానం, నీలో ఉండేది భగవంతుడిని తెలుసుకో, అందరినీ సమానంగా చూడు, అందరిలో ఉండేది ఒకటే భగవంతుడు అనేది ఆయన ప్రపంచమంతా చాటి చెప్పారు. అయితే ఇక్కడ యువకులంతా వివేకంతో కూడుకున్న వాళ్ళు కావాలంటే చిన్నప్పటి సంది యోగ ధ్యానం చేయాలి. కనుక స్కూళ్ళు, కాలేజీల్లో ఈ క్లాసెస్ ని మనం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమానికి ఈ యొక్క జ్ఞాన వివేక భారతాన్ని పెట్టినాం. ఇక 3వది అన్నపూర్ణాదేవి అమృతాస్తం. ఇక్కడికి కూడా ఎంత ప్రపంచం డెవలప్ అయినా ఆకలితో ఎంతో మంది అలమటిస్తున్నారు. ఆకలి కడుపులు నింపడమే అన్నపూర్ణాదేవి అభయాస్తం యొక్క ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఆకలి లేని సమాజాన్ని నిర్మాణం చేయాలి. కనుక వివేకానంద స్వామి అంటాడు, నా దేశంలో ఒక కుక్క పస్తున్నంత వరకు నా మతం ఇదే అంటారు. ఏమిటి? వాటి ఆకలి తీర్చడం. వాటి ఆకలి తీర్చడం కోసం నేను శ్రమిస్తానంటారు. కనుక ఇప్పటి కూడా అనాథలు, అభాగ్యులు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, వికలాంగులు, అనాథలకి, అభాగ్యులకి కడుపు నింపడమే అన్నపూర్ణాదేవి అమృతాస్తం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక మనసులు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, యోగంతో, బ్రహ్మజ్ఞానంతో పరిపూర్ణంగా జీవించాలి, మోక్ష స్థితిలో ఉండాలి.
మరి దీనులకు ఆకలి తీర్చుట కోసమే అన్నపూర్ణాదేవి అమృతాస్తం. ఈ 3 ప్రోగ్రామ్స్ యొక్క ఉద్దేశాలు ఇవి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దివ్య వేదికని అలంకరించిన సాక్షాత్ శివస్వరూపులైన పరమ పూజ్య మహా సంస్థానాధిపతులకు, తోటి పీఠాధిపతులకు, జ్ఞానమూర్తులకు, సనాతన ధర్మ రక్షకులకు, నా ఆత్మస్వరూపులైన యోగాచార్యులకు, యోగ సాధకులకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు. ఈరోజు నా ఎదుట కూర్చున్నది కేవలం మీరు జనం కాదు, సనాతన ధర్మ రక్షణ కోసము తప్పించే ఒక మహా సైన్యం మీరంతా కూడా. ఆవేదనతో కూడిన ఆలోచన, గుండెలు తాకే ప్రశ్న ఇది. మహాశైలారా, పూజ్య స్వామీజీలారా, మహానుభావులారా, ఇక్కడ కూర్చున్న మనందరి కాషాయ వస్త్రం ఒకటే, మన అందరి వస్త్రాలు ఒకటే. కాషాయం కట్టకున్న శ్వేత వస్త్ర సన్యాసులు కూడా ఉన్నారు, ఆత్మ సన్యాసులు అంటారు వారిని. కనుక అయితే ఇక్కడ మన అందరి గుండెల్లో రగులుతున్న ఆవేదన ఒకటే. ధర్మం అంటే కేవలం పూజలు పునస్కారాలు కాదు. ధర్మం అంటే ఒక ఉన్నతమైన జీవన విధానం. ఆ జీవన విధానానికి ప్రాణవాయువే యోగం. ఆ యోగా అనేది శారీరక వ్యాయామం కాదు, ఫిజికల్ మెంటల్ ఎక్సర్సైజ్ కాదు. అది ఒక పరమ పవిత్రమైన బ్రహ్మ విద్య. జీవాత్మని పరమాత్మతో అనుసంధానం చేసే ఒక దివ్యమైన వంతెన. ఈనాడు సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి అంటే మన మూలాలను మనం కాపాడుకోవాలి. ఆ మూలాల్లో అత్యంత శక్తివంతమైనది మన యోగ శాస్త్రం. కానీ ఈ రోజు నా గుండె తరిగిపోతుంది. మన దేశంలో పుట్టిన యోగాన్ని, మన ఋషులు అందించిన బ్రహ్మ విద్యను ఈ రోజు విదేశీయులు ముక్కలు చేసి కమర్షియల్ చేసి బిజినెస్ గా మార్చేస్తుంటే మన కన్నబిడ్డలు మాత్రము ఇళ్లలో, స్కూళ్ళల్లో ఒత్తిడికి, డిప్రెషన్కు లోనై అల్లాడిపోతున్నారు. మన పిల్లలు ఐటీ కంపెనీల్లో లక్షల జీతాలు సంపాదిస్తున్నారు. అవునా కాదా? లక్షల జీతాలు సంపాదిస్తున్నారు ఐటీ కంపెనీలో. కానీ ప్రశాంతత లేని చిన్న వయసులోనే గుండెపోటుతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవునా కాదా? ఎందుకు? సంస్కారం, క్రమశిక్షణకు దూరం అవుతున్నారు మన బిడ్డలు. అవునా కాదా? ఎందుకంటే గుండెపోటుతో మరణిస్తున్నారు. నాకు ర్యాంకు రాలేదని, నాకు మార్కులు తక్కువ వచ్చినాయని సూసైడ్ చేసుకుంటున్నారా, చేసుకుంటలేరా? ఈ రోజు పక్క ఇంట్లో జరుగుతుంది, రేపు మన ఇంట్లో కూడా జరుగుతుంది. మరి పిల్లలకు ఇది మన స్ట్రెస్ పెరిగిపోతుంది. మరి ఆ స్ట్రెస్ని ఏ విధంగా తీర్చుకోవచ్చు? మనసుని నిలిపే విద్య ఎక్కడనుందా? వెహికల్ ఉంది, బ్రేక్ తోటి కంట్రోల్ చేస్తారు, టీవీని రిమోట్ తోటి కంట్రోల్ చేస్తారు. మరి మనసుని ఎట్లా కంట్రోల్ చేస్తారు చెప్పండి? యోగం ద్వారా, ప్రాణాయామ ద్వారా. శ్వాసే మనసు, మనసే శ్వాస. శ్వాసని కంట్రోల్ చేస్తే మనసు కంట్రోల్ అవుతుంది. ఈ శ్వాస విద్య ద్వారా మనము మనసు కంట్రోల్ చేస్తే మనసు ఏకాగ్రత చెంది పరమాత్మ అనుభూతి పొందుతుంది. చక్కటి సంపూర్ణ ఆరోగ్యము, మనశ్శాంతి, ముక్తి పొందుతాము, అందరిలో ఉంటాము, ఆనందంగా ఉంటాము. అయితే ఇక్కడ కూర్చున్న ధ్యాన మాస్టర్స్ కానీ, యోగా టీచర్స్ కానీ, సనాతన ధర్మరక్షకులు మీరంతా, స్వామీజీలు, పరమ పూజ్య స్వామీజీలు, పరమ పూజ్య యోగ మాస్టర్స్, ధ్యాన మాస్టర్స్ అందరు కూడా నేను చేతులు జోడించి అడుగుతున్నాను. మిమ్మల్ని సమాజం కేవలం బరువు తగ్గించే యోగ మాస్టర్లు గాను, ధ్యానం మాస్టర్స్ గాను చూస్తుంటే, అలాగే లేదా కొద్ది మంది ఆసనాలు వేయించే శిక్షకులు గాను చూస్తుంటే మీరు ఎలా సహిస్తున్నారు? అయితే మీరు కేవలం శరీరాలు సరిచేసేవారు కాదు, ఆత్మలను మేలుకొలిపేవారు మీరంతా కూడా. మీరు సనాతన ధర్మానికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్. సమాజానికి శారీరక ఆరోగ్యం ఇవ్వడం శారీరక ఆరోగ్యం ఇవ్వడం ఒక ఎత్తు అయితే, మానసిక ఆధ్యాత్మిక వికాసాన్ని అందించడం మరో ఎత్తు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది యుద్ధం కాదు, యోగం. తస్మాత్ యోగి భవార్జున అన్నాడు. అవునా కాదా? తస్మాత్ యోగి భవార్జున, సతతం యోగి భవ అన్నాడు. తస్మాత్ యోగి అన్నాడు. ఎప్పుడు ఎల్లప్పుడు యోగిగా ఉండు. మనం ఏం చేస్తున్నాం? 3 అవతారాలు. తిన్నప్పుడు ధ్యానం చేసినప్పుడు యోగిలాగా కూర్చుంటున్నాము, తిన్నప్పుడు భోగిలాకుంటున్నాం, పడుకున్నప్పుడు రోగిలాగా పడుకుంటున్నాం. 3 అవతారాలు. సతతం యోగి, ఎల్లప్పుడు ఒకటిగా యోగిగా ఉండు అర్జున అన్నాడు. కనుక
తస్మాత్ యోగి భవార్జున. అర్జున నువ్వు ఎప్పుడు యోగిగా ఉండవయ్యా. తింటున్నా, తిరుగుతున్నా, యుద్ధం చేస్తున్నా, ఎల్లప్పుడు యోగిగా ఉండు. మాట్లాడుతున్నా, కష్టం వచ్చిన సమత్వం యోగం వచ్చేదే. అన్ని సమంగా తీసుకోవడమే యోగం. మనము సుఖం వస్తే నా కష్టము, దుఃఖం వస్తే దేవుడు. వర్షాలు పడలేదు, అవునా కదా, మాకు జీతాలు రాలేదు, దీనికంత కారణం దేవుడే. శుభాల్లో మన కష్టం, నష్టాల్లో దేవుడు పెట్టిన పరీక్ష, దేవుడి శాపం. కానీ సతతం యోగి, సమత్వం యోగం వచ్చేది. అన్ని సమంగా తీసుకోమని అర్జునుడికి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. అయితే అర్జునుడి డిప్రెషన్ పోగొట్టడానికి కృష్ణుడు వాడింది యోగ శాస్త్రమే. ఈ రోజు సమాజంలో ఉన్న కోట్ల మంది అర్జునుల మానసిక రోగాలు నయం చేసే కృష్ణులు మీరంతా కూడా. మనమంతా కూడా, మీరంతా మనమంతా కాదు, మనమంతా. పతంజలి మహర్షి ఇది ఎక్కడి నుంచి అందింది? పరమశివుడి నుంచి, పతంజలి మహర్షి నుంచి మహోదర్ బాబాజీ మనకు అందించిన ఈ విద్యను విదేశీయులు యోగా అని పేరు మార్చి మార్కెట్ చేస్తున్నారు. కానీ దాని అసలు తత్వాన్ని, ఆధ్యాత్మిక శోభను కాపాడాల్సిన బాధ్యత పైన మన అందరి పైన ఉంది. మీరే, మనమంతా సనాతన ధర్మానికి రక్షక భటులం. ప్రతి యోగా క్లాసు ఒక ధర్మ ప్రచార వేదిక కావాలి. ప్రతి ధ్యానం క్లాసు ఒక ధర్మ ప్రచారిక వేదిక కావాలి. మన సంకల్పం బ్రహ్మజ్ఞాన భారత్ క్రియాయోగ పాఠ్యాంశం. దీన్ని సిలబస్ గా పెట్టడమే మన సంకల్పం. అలాగే సనాతన ధర్మం యోగ ప్రచారానికి తెలంగాణ వ్యాప్తంగా విశేష కృషి చేస్తున్న ప్రముఖ యోగ ప్రచారకులు, సనాతన ధర్మం అలయన్స్ కమిటీ నాయకులు, సప్తర్షి యోగా ఛానల్ నిర్వాహకులు, అనేక సభలు, యోగ శిబిరాల ద్వారా వేలాది మందిలో చైతన్యం నింపుతున్న గౌరవనీయులు శ్రీ బీరల్లి చంద్రారెడ్డి గురూజీ గారిని సమనీయంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీకృష్ణ పాంచజన్యం లాగా జ్ఞానానందగిరి స్వామి వారు ప్రతి మాట కూడా శంఖారావమే. శంఖంలో వచ్చింది ఒక్కసారే, కానీ ప్రతి మాట శంఖ నినాదం లాగా వస్తుంది. అది మనం మెదడులో నిక్షిప్తం చేసుకోవాలి, అణువణువున ఆచరింప చేసుకోవాలి. ఇక్కడ చదువుతో వినడం కాదు, జ్ఞాన చక్షువులతో వినాలి, జ్ఞాన నేత్రాలతో చూడాలి. ప్రతి ఒక్కరూ కృష్ణుడిగా ఉండాలి. మనలో ఉన్న అర్జునుడిని మనమే మేల్కొలపాలి, మనమే ముందుకు నడిపించాలి, మనమే గెలిపించాలి. ఇంకా కంటిన్యూ చేయండి. మహావతార్ బాబా గారికి మాటలు వస్తే ఎలా ఉంటుంది, మన మధ్య ఎలా ఉంటుందో జ్ఞానానందగిరి స్వామి వారే మీరు. అందుకనే అక్కడ ఓన్లీ మూర్తి, ఇక్కడ మూర్తిమత్వం. అయితే మన సంకల్పం బ్రహ్మజ్ఞాన భారత్ క్రియాయోగ పాఠ్యాంశము స్కూల్లో ఒక సిలబస్ పెట్టాలనేదే మన సంకల్పం. దానికై మనము భారతదేశం అంతా గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, దేశ స్థాయి వరకు క్లాసులు నిర్వహించి మనము 5 కోట్ల సంతకాలు సేకరించి ఉచిత సభ్యత్వాలు ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వాల మీద మనము ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క సబ్జెక్టుని సిలబస్ గా పెట్టాలి. బ్రహ్మ విద్య, యోగ విద్య సిలబస్ మనము సబ్జెక్ట్ గా పెట్టాలి. నేను ఎందుకు ఇంత పోరాటం చేస్తున్నానో తెలుసా? రేపు మన కళ్ళు మూసాక ఈ దేశం ఏమైపోతుంది అనే భయం. మన పిల్లలకు సంస్కారం మిగలదేమో అనే తపన. మన దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మన విద్యా వ్యవస్థలో ఇప్పటి వరకు కూడా సిలబస్ ప్రవేశపెట్టలేదు. అలాగే బానిస చదువులే ఇంకా చదువుతున్నాం. పిల్లలకు లెక్కలు నేర్పిస్తున్నాం, సైన్స్ నేర్పిస్తున్నాం, కానీ ఎలా బ్రతకాలో నేర్పించట్లేదు. మనం నేర్పిస్తున్నామా? ఎలా బ్రతకాలో నేర్పించట్లేదు. అందుకే యువత ఒత్తిడికి లోనవుతుంది, ఆత్మహత్యలు చేసుకుంటుంది. అవునా కాదా? దీనికి పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఒకటే, మన విద్యార్థులకు బాల్యం నుంచే క్రియాయోగాన్ని ఒక అధికారిక పాఠ్యాంశం, యోగా సిలబస్ గా పరిచయం చేయాలి. క్రియాయోగా అనేది కేవలము శ్వాస ప్రక్రియ కాదు, అది అంతర్చేతనను మేలుకొల్పే సైన్స్. విద్యార్థి దశలోనే క్రియాయోగం నేర్చుకుంటే ఏ ర్యాంకు ఒత్తిడి పిల్లలను చంపలేదు, ఏ డ్రగ్స్ మహమ్మారి, ఏ గంజాయి మహమ్మారి మన యువతను తాకలేదు. ఎందుకంటే ఈ యోగా అనేది అన్ని నిశాల కంటే పెద్ద నిశ.
ఇప్పుడు ఇడవరు. అందుకని ఎందుకంటే ఆ గంజాయి నిశ ఏం చేయలేదు, డ్రగ్స్ నిశ ఏం లేదు, నల్లమందు నిశ కూడా ఏం చేయలేదు. యోగ నిశ చాలా గొప్పది. అందుకనే మీరందరూ కూడా ఆశ్రమాల చుట్టూ, అడవుల చుట్టూ ధ్యానం అనే నిశలో ఉన్నారు, ధ్యాన యోగం నిశలో ఉన్నారు. కనుక ఈ యోగము ధ్యానం అనేది ఒక సబ్జెక్ట్ పిల్లలకు ఉంటే ఏ ఒత్తిడి ఏం చేయలేదు, ఏ ర్యాంకుల ఒత్తిడి, ఏ డ్రగ్స్ ఏం చేయలేదు విద్యార్థులది. అయితే ఏకాగ్రత పెరిగి వివేకం జాగృతం అవుతుంది. రేపటి తరం బ్రహ్మజ్ఞానంతో విరాజిల్లుతుంది. అప్పుడే మన దేశం నిజమైన బ్రహ్మజ్ఞాన భారత్గా తయారవుతుంది. అయితే G50 మరియు 1 కోటి సభ్యత్వాలు అని మొదలు అనుకున్నాం. కానీ 1 కోటితో సరిపోదు, 5 కోట్ల సభ్యత్వాలు మనము ఉచిత సభ్యత్వాలు ఇస్తాం. అది నాకో, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్కో, సదానంద యోగి స్వామికో, ఇంకా మన మాస్టర్ సింధూర్ గారికో వీరికో లాభం కాదు. ఇది ఎవరి స్వార్థం లేదు ఇందులో. ఇది కేవలం మన విద్యార్థులకు ఒక సిలబస్ కావాలనే ఈ కోటి సభ్యత్వాలు ఉచితమైన ఇస్తాం. అందరి గురువులను, స్వాములను, మఠాధిపతులను, పీఠాధిపతులని కలుపుకొని ముందుకు వెళ్తాం. ఇది ఒక్కరితో ఆలోచన ఒకరికి రావచ్చు, కానీ అందరితో సాధ్యమవుతుంది. ఒక ఏళ్ళతోటి చప్పట్లు కొట్టం, 10 ఏళ్ళు కలిస్తేనే, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఏ కార్యం నెరవేరాలన్నా అందరి సహకారం ఉండాలి, మీ అందరి సహకారం ఉండాలి. ఈ అంత కార్యక్రమం నడుస్తుందంటే వేలంకరుల సహకారమే. కనుక G50 అయితే ఈ లక్ష్యం కేవలం మాటలతోనో నా ఒక్కడితో సాధ్యం కాదు. దీనికి ప్రజా ఉద్యమం కావాలి. అందుకని మన G50 పేరుతో ఒక అద్భుతమైన సంకల్పాన్ని చేపట్టాం. అయితే ఈ G50 ప్రోగ్రామ్స్ అంటే గ్రామాల నుంచి, మండలాల నుంచి, జిల్లాల నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు అంతటా క్లాసులు పెట్టేయడం వలన అక్కడ ఉచిత సభ్యత్వాలు ఇచ్చి ఈ సిలబస్ ని ఒక పాఠ్యాంశంగా పెట్టుట కోసము ఉచిత సభ్యత్వాలు ఇస్తున్నాం. అలాగే ఇక్కడ ఉండే సభని అధిరోహించిన స్వామీజీలు, అలాగే మాస్టర్స్, వీరందరూ కూడా వీరి శిష్యులని, మీ భక్తులని, శిష్యులని అందరినీ కూడా ఈ ఉచిత సభ్యత్వాలలో చేర్చాలనుకోండి. ఒక్కొక్కరు ఇప్పుడు ఎంతమందిని చేరుస్తారో చూద్దాం, చేతులు ఎత్తండి. మన పిల్లలకు యోగం కావాలన్నా వద్దా? స్కూల్లో ఒక సిలబస్ కావాలన్నా వద్దా? మరి కావాలంటే నా ఒక్కడి వలన కాదు, మీ ఒక్కడి వలన కాదు, ఇక్కడ ఉండే స్వాముల ఒక్కడి వలన కూడా కాదు. మరి ఒక్కొక్కరు ఎంతమందిని చేంజ్ చేస్తారు? 10 మంది చేతులు ఎత్తండి చూద్దాం, 10 మందిని చేంజ్ చేస్తాను. ఎందుకంటే స్వాములవారు యోగ విద్య, బ్రహ్మ విద్య. అయితే ఇక్కడ అంటే ఈ విధంగా మనకు ఈ ఉచిత సభ్యత్వాలు వేయడం వల్ల అంటే ప్రభుత్వాలు ఊరికనే దిగి వచ్చి మన మాట వింటాయా? ప్రజల బలం ఎంత ఉంది, ప్రజా ఆదరణ ఎంత ఉంది. కనుక ఆ ప్రజల యొక్క ఆదరణను బట్టే ప్రభుత్వాలు అమలు చేస్తాయి ఏదైనా. మరి యోగ విద్య, బ్రహ్మ విద్య ఒక సిలబస్ మన బిడ్డలకు కావాలంటే, మీ బిడ్డలకు కావాలంటే మీరే పోరాడాలి. మీరే సభ్యత్వంలో చేరి ఇంతమంది చట్టం ఉంది, పార్లమెంట్ గేట్లు దద్దరిల్లాలి. మీ యొక్క వాయిస్ జై బ్రహ్మజ్ఞాన భారత్ అంటే సబ్జెక్ట్ చేసేస్తాం, అయిపోతుందని. అయితే మహావతార జ్ఞానానంద ధ్యాన శిక్షణ సమ్మేళనాలు G50 ప్రోగ్రామ్స్ రూపంలో ప్రతి ఒక్కరికి ఉచిత క్రియాయోగ దీక్షలు ఇస్తున్నాము. వాళ్ళకి సంస్కార విధి నేర్పిస్తున్నాము, ఉచిత సభ్యత్వాలు కూడా ఇస్తున్నాం అన్నమాట. అయితే స్వాగతం చెప్పు. జ్ఞానానందగిరి స్వామివారి అమృత ధారకి కాస్త అడ్డొస్తున్నాను, ఎందుకంటే ఇంకొక అమృత ధార ఇక్కడ ప్రవహిస్తుంది. మహావిద్యానందగిరి మాతాజీ గారికి సవినీయంగా స్వాగతం పలుకుతున్నాము. దయచేసి ఎవరు కూడా వారి రాకకి అడ్డుగా నిలబడకండి. వారిని సగౌరవంగా ఈ వేదిక మీదకి వచ్చేందుకు మేము ఈ సహకారం అందించండి. ఒక గృహిణిగా తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తూ తన బాధ్యతలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల్ని, మెట్టింటి వారి అనుమతిని కోరి వారి అనుమతితో తనను తాను పరీక్షించుకోదలచి సుమారు 7.5 సంవత్సరాల పాటు ప్రకాశం జిల్లా మరిపూరి మండలానికి దగ్గరలో ఉన్న మల్లవర అనే గ్రామంలో స్వయంగా గోశాల నిర్మాణం చేసుకుని గోవుల్ని సేవిస్తూ తన శ్రీ మహాషోడశి పూర్ణోపాసన సాధన చేసి పూర్ణ సిద్ధిరాలిగా హిమాలయ గురువులు 112 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన శ్రీ సంత్ సదానందగిరి స్వామివారి ఇక్కడే ఉన్నారు. వారి ఆశీస్సుల్ని పొంది వారిచే సన్యాస దీక్ష స్వీకరించి వైదిక ధర్మాన్ని గౌరవిస్తూ వైదిక ధర్మం ద్వారా యజ్ఞ యాగాది క్రతువులు ఆశ్రమంలో నిరంతరం జరిపిస్తూ ప్రకృతి పరిరక్షణ, జీవకోటి సంరక్షణ, నా దేశం నా ధర్మం అంటూ తన నిరంతర సాధన చేస్తూ సేవలతో సేవల్ని కొనసాగిస్తున్నారు మహావిద్యానందగిరి మాతాజీ గారు. పంచాయతీ నిరంజని అఖాడా మహామండలేశ్వర్ శ్రీ రాజేంద్రగిరి మహారాజ్ గారి ఆశీస్సులతో శ్రీ మహాదీక్ష స్వీకరించి వారి ఆజ్ఞానుసారం ప్రస్తుత కలిబాధ నివారణకు ప్రజలకు ఇప్పుడున్న ఈ కలిదోషాలు, కాలసర్ప దోషాలు, గ్రహ దోషాలు తొలగి అందరూ సుఖంగా ఉండడానికి శ్రీ చట్టి నవార్ణ మంత్రాన్ని భక్తులకు అందజేస్తూ తన ధర్మాన్ని కొనసాగిస్తున్నారు శ్రీ మహంత మహావిద్యానందగిరి మాతాజీ గారు. వారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాము. మీ కరతాళ ధ్వనులు మరింతగా మారు మ్రోగాలని ఆశిస్తున్నాను. మరొకసారి గట్టిగా
మీ చెప్పట్లు. శ్రీ జ్ఞానానందగిరి స్వామివారి అమృతధారని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఆవేశామృతధార, జ్ఞానామృతధార. బ్రహ్మ జ్ఞాన భారత్ ఉచిత మెంబర్షిప్ ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం దాకా తీసుకెళ్లడానికి, క్రియాయోగ పాఠ్యాంశంగా మార్చడానికి మనకు ప్రజాబలం కావాలి. అవునా కదా? అందుకే మనము 1 కరోర్ అనుకున్నాము. ఇప్పుడు 5 కరోర్ అంటే ఒక 5 కోట్ల మంది ఉచిత మెంబర్షిప్లు లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క 5 కోట్ల మంది సంకల్పం ఒక్కసారి జై బ్రహ్మజ్ఞాన భారత్ అంటే పార్లమెంట్ యొక్క గేట్లు దద్దరిల్లిపోవాలి. జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్. అయితే ఈ 5 కోట్ల మంది సంకల్పం శక్తితో విద్యార్థులకి బ్రహ్మ విద్యా యోగ విద్య సిలబస్ గా అయ్యి తీరాలి. విద్యా విధానాన్ని మార్చేలా చట్టం రావాలి. ఆ రోజు వచ్చే వరకు ఈ జ్ఞానానందగిరి విశ్రమించడు. వేదిక పైన ఉన్న అయితే ఇప్పుడు ఇది నా ఒక్కడి వలన సాధ్యం కాదు. ఈ యొక్క స్వామీజీలు, గురూజీలు, మాస్టర్సు వీరి అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. ఇంకా భారతదేశంలో ఉండే అందరు గురువుల యొక్క సహకారం కావాలి. మన బిడ్డలు భావితరాలు బాగుపడాలంటే, మరి యోగ విద్య బ్రహ్మ విద్య ఒక సిలబస్ కావాలంటే అందరు గురువుల సహకారం కావాలి. ఆ గురువుల శిష్యులైన మీ అందరి సహకారం తప్పకుండా ఉండాలి. అవునా కదా? వేదికపై ఉన్న పరమ పూజ్య స్వామీజీలారా, మీరంతా విఘ్నులు. నాలో ఆవేశం ఉండవచ్చు, కానీ ఈ ఆవేశం వెనుక ఉన్నది సనాతన ధర్మం పట్ల ఆరాటం మాత్రమే. నేను ఈరోజు మీ అందరి ముందు విశ్వమంతా వినిపించాలి. అద్భుతమైన ఆవేశపూర్వ